హాయ్ ఫ్రెండ్స్, క్రిస్టల్ చెట్టు అంటే ఏంటి? అసలు క్రిస్టల్ చెట్టు ఇంట్లో పెట్టుకోవడం వల్ల కలిగే లాభాలు ఏంటి? అసలు క్రిస్టల్ చెట్లు ఎన్ని రకాలు? క్రిస్టల్ చెట్టును ఏ ఏ ప్రదేశాల్లో పెట్టాలి అనేది మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు ఇప్పటికీ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తూ ఉంటే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోకి ఒక లైక్ వేసుకోండి. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం. క్రిస్టల్ చెట్టు రత్నం లేదా రత్నాల చెట్టు అని కూడా పిలుస్తారు. ఇది ఇటీవల చాలా ప్రజాదరణ పొందిన అలంకార వస్తువు. ఈ చెట్లను సాధారణంగా వివిధ రకాల స్ఫటికాలు, రత్నాలు మరియు విలువైన రాళ్లతో అలంకరించబడిన వైర్ ఫ్రేమ్ తో తయారు చేస్తారు. చారిత్రాత్మకంగా అనేక సంస్కృతులు వాటి ఆధ్యాత్మిక మరియు వైద్యం లక్షణాల కోసం క్రిస్టల్ చెట్టును ఉపయోగిస్తారు. అసలు క్రిస్టల్ చెట్టు యొక్క ప్రయోజనాలు ఏంటి? ఈ రత్నాల చెట్టు వివిధ ప్రయోజనాలను అందిస్తాయి. వాటిని ఏదైనా ఇంటికి లేదా వ్యాపారానికి అనువైన అలంకరణ వస్తువుగా మారుస్తాయి. ఈ రత్నాలు వైద్యం చేసే లక్షణాలను కలిగి ఉన్నాయని నమ్ముతారు. ఇవి చెట్టుతో కలిపినప్పుడు మరింత విస్తరిస్తాయి. రత్నాల చెట్టు సానుకూల శక్తిని ప్రోత్సహిస్తాయి, ఆహ్వానించే వాతావరణాన్ని సృష్టిస్తాయి మరియు ప్రతికూల శక్తుల నుండి ఇవి రక్షణ కల్పిస్తాయి. ఈ చెట్టు సమృద్ధి మరియు శ్రేయస్సును ఆకర్షించడానికి ఉపయోగపడుతుంది. ప్రతికూల శక్తిని ఇది శుద్ధి చేస్తుంది. అసలు మీ ఇంటికి ఎలాంటి క్రిస్టల్ చెట్టు ఉత్తమమైనదో మీరు ముందుగా తెలుసుకోవాలి. ఈ క్రిస్టల్ చెట్లు 11 రకాలు. అయితే మొదటిగా సంపద చెట్టు, రెండవది సిట్రిన్ క్రిస్టల్ ట్రీ, మూడవదిగా రెడ్ జాస్పర్ చెట్టు, నాలుగవది అమేథిస్ట్ చెట్టు, ఐదవది 7 చక్ర స్ఫటిక చెట్టు, ఆరవది ఆకుపచ్చ అవెంచర్ చెట్టు, ఏడవది లాబ్రడోరైట్ క్రిస్టల్ ట్రీ, ఎనిమిదవది ఎరుపు కార్నెలిన్ చెట్టు, తొమ్మిదవది గోమతి చక్ర వృక్షం, పదవది చెడు కంటి చెట్టు, 11వది బ్లాక్ టార్మలిన్ చెట్టు. ఇన్ని రకాల చెట్లు, వీటి ఉపయోగాలు చాలా రకాలుగా ఉన్నాయి. వీటిని తెలుసుకోవాలంటే నేను నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఎందుకంటే వీడియో లెంతీగా అయిపోతుంది. ఒకవేళ ఈ 11 రకాల చెట్ల గురించి మీరు తెలుసుకోవాలి అనుకుంటే ఈ వీడియో కింద కామెంట్ చేయండి. అయితే ఈ క్రిస్టల్ ట్రీని ఎక్కడ పెట్టుకోవాలో మనం ఇప్పుడు తెలుసుకుందాం. వాస్తు ప్రయోజనాల కోసం మీరు ఎంచుకునే క్రిస్టల్ చెట్టు సహజ రాళ్లతో తయారు చేయబడిందని నిర్ధారించుకోండి. ఎందుకంటే ఈ రత్నాల చెట్టు చాలా ముఖ్యమైన పాత్రను పోషిస్తుంది. ఈ రత్నాల చెట్టును ఎక్కడ పెట్టాలి? మీ ఇంట్లో లేదా వ్యాపారంలో క్రిస్టల్ చెట్టును ఉంచేటప్పుడు వాస్తుశాస్త్రాలను మరియు మీ వ్యక్తిగత అవసరాలను పరిగణలోకి తీసుకోండి. వాస్తులో వస్తువులను ఉంచడం అనేది 5 మూలకాలను భూమి, నీరు, అగ్ని, గాలి మరియు అంతరిక్షం సమతుల్యం చేయడానికి కీలకం. మీరు క్రిస్టల్ చెట్టును ఎంచుకునేటప్పుడు ఒక షెల్ఫ్, డెస్క్ లేదా టేబుల్ మీద ఉంచండి. తద్వారా అది కనిపించేలా మరియు గరిష్ట ప్రయోజనం కోసం అడ్డంకులేమీ లేకుండా ఉండేలా ఈ క్రిస్టల్ చెట్టును ఏర్పాటు చేసుకోవాలి. సంపద మరియు సమృద్ధి భావాలను తీసుకురావడానికి మీరు మీ బెడ్రూమ్, ఆఫీస్ లేదా వర్క్ స్పేస్ లో కూడా ఈ క్రిస్టల్ చెట్టును ఉంచుకోవచ్చు. అది గది యొక్క ఒక మూలలో ఉండేలా చూసుకోండి, కానీ మంచానికి చాలా దగ్గరగా ఉండకుండా చూసుకోండి. కిటికీలు, తలుపులు మరియు అద్దాల దగ్గర క్రిస్టల్ చెట్టును ఉంచడం వల్ల దాని సానుకూల శక్తి మరియు కంపనం కూడా పెరుగుతుంది. మీరు మీ క్రిస్టల్ చెట్టు స్థానాన్ని నిర్ణయించేటప్పుడు మీ భావోద్వేగాలను పరిగణలోకి తీసుకోండి. మీరు కొన్ని ప్రాంతాల్లో మరియు కొన్ని ప్రదేశాల్లో ఉన్నప్పుడు రిలాక్స్ గా మరియు ప్రశాంతంగా అనిపిస్తే ఇది ఒక ఆదర్శవంతమైన ప్రదేశం కావచ్చు. అదే విధంగా తక్కువ శక్తి లేదా అయోమయ కారణంగా మీరు నివారించే ప్రదేశాలు ఉంటే ఆ ప్రాంతాల్లో సానుకూల ప్రకంపనలు మీరు సృష్టించడానికి ఈ క్రిస్టల్ చెట్టు అక్కడ ఉంచడానికి సహాయపడుతుంది. అక్కడ పాజిటివ్ ఎనర్జీని పెంచుతుంది. క్రిస్టల్ చెట్టును ఉంచేటప్పుడు ఈశాన్య మూలలో ఉంచడం చాలా ఉత్తమమైన మార్గం అని చెప్పుకోవాలి. ఈ వీడియోలో ఉన్న ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే వీడియోకి ఒక లైక్ వేసుకోండి. ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.